హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఇన్స్టెంట్ మిక్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ ఈ రోజ్ మిల్క్ని ఇష్టపడతారు. మనకి కావాల్సినప్పుడు ఇలా ఫలుదా ఇన్స్టెంట్ మిక్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన మేగడ కట్టకుండా పాలని మరిగించుకోవాలి. ఎడ్జెస్కి అంటుకున్న మేగడి కూడా పాలల్లోకి మెల్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫలుదా ఇన్స్టెంట్ మిక్స్లో ఆల్రెడీ కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీ స్వీట్నెస్కి సరిపడగా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. పాలు బాగా మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరిగిన తర్వాత ఈ ఫలుదా మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫలుదా ఇన్స్టెంట్ మిక్స్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు రోజ్ మిల్క్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్స్ని మనం మరిగించుకున్న పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఎడ్జెస్కి అంటుకున్న మేగడి కూడా పాలల్లోకి మెల్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం చిక్కపడుతుంది. ఈ విధంగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. పైన మేగడి కట్టకుండా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. ఇన్ కేస్ పైన మేగడి కట్టినట్లయితే మళ్ళా మేగడంతా పాలల్లోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని 2 అవర్స్ ఫ్రీజర్లో స్టోర్ చేసి కూలింగ్ అయిన తర్వాత సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ ఫలుదా రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన పిస్తా పప్పులతోటి గార్నిష్ చేసుకోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఎంతో ఇష్టంగా తీసుకునే రోజ్ మిల్క్ మన ఇంట్లోనే ఇన్స్టెంట్ మిక్స్ తోటి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.